దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. తాను ఒక విద్యుత్ అధికారిగా ప్రజలకి, రైతులకి, సమస్త ప్రజలకు సేవలు అందించేందుకు తన కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది, తన కుటుంబ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది అనేది టీజీఎస్పీడీసీఎల్ డిఈ సంపత్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా భార్య పేరు శైలజ. దొరకడం మీ అదృష్టం. అదృష్టం పూర్వజన్మ ఖచ్చితంగా. ఎన్ని జన్మలకైనా ఆమెనే కావాలి. ఎస్, అంటే మొత్తము కంప్లీట్. నేను ఆఫీస్లో ఉండి నా ఇల్లు చూసుకోలేకపోయాను. అటువంటి సందర్భం నా పాప బాగోగులు, కుటుంబ బాగోగులు, మంచి చెడు వ్యవహారాలు, తర్వాత నేను ఏ రాత్రి ఏ పగలైనా కానీ విసుక్కోకుండా తను నా ఉద్యోగ ధర్మంలో తను పూర్తిగా సహాయ సహకారాలు అందించింది. కాబట్టి నేను ఇప్పటివరకు చేయగలిగాను. లేకుంటే కుటుంబంలో సరిగా లేకుంటే కూడా మనం ఉద్యోగం సరిగా చేయలేం. సో కుటుంబం గురించి నేను ఇబ్బంది పడే పరిస్థితి ఏ రోజు కూడా రానియలేదు నాకు. సో అందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హర్. పాప పూర్తి మంచి సహకారం. షీఈస్ వెల్ వర్స్డ్. ఆమె కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూసినప్పుడు షీ విల్ గివ్ ది అడ్వైజెస్ టు మీ, ఈవెన్ దో షీ ఈజ్ మై డాటర్, బట్ షీ ఈజ్ వెల్ మెచ్యూర్డ్. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. హ్యాపీ. ఎలక్ట్రిసిటీ అనేది ఎంత ఎసెన్షియల్ సర్వీస్ అనేది యాజ్ ఎ కన్జ్యూమర్ దే నో. పవర్ సప్లై లేకుంటే ఎంత ఇబ్బంది పడతారు అనేది దే ఫీల్. అందుకే ఎప్పుడు ఏ రాత్రి ఏ సందర్భం వచ్చినా నేను పోవాలంటే పోయినా అనేది అంతే. ఈ రాత్రి పూట ఎందుకు పోతారు, ఒక్కరు ఎందుకు పోతారు. ఇప్పుడు పవర్ ట్రాన్స్ఫార్మర్ ట్రబుల్, బ్రేక్ డౌన్లు రాత్రిపూట కూడా పోయేది. ఇబ్రాహింపట్నం రాత్రి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్, రాత్రి 1 గంటకి వెళ్ళిపోయి దాన్ని రిస్టోర్ చేసి బ్యాక్ ఫీడింగ్ ఇచ్చి మార్నింగ్ 3-4 o'clock కల్లా పవర్ సప్లై రెస్టోర్ చేసి అటువంటి సందర్భాలు ఎన్నో వచ్చినాయి. గాలి, వర్షాలు, చెట్లు పడిపోవడాలు. రాత్రి అసలు ఇంటికి పోకుండా కూడా 1 రోజు 2 రోజులు ఇక్కడే ఉన్నాం ఫీల్డ్లో. అప్పుడు ఇక్కడ సైఫాబాద్లో ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఎంతో సహకారం. ఎందుకంటే నా ఉద్యోగ ధర్మం, వృత్తిది వాళ్ళ గురించి తెలుసు, నాకున్న ఛాలెంజెస్ దే నో వెల్. సో అందుకే వాళ్ళు తెలిసి నాకు కంప్లీట్ సహకారాలు అందించారు. నాకు ఏ రోజు కూడా కుటుంబం గురించి నేను చింతపడవలసిన అవసరం నాకు రానియలేదు. మా మామయ్య పేరు మంచర ఆనందం, మా అత్తమ్మ పేరు పారిజాతం. మా మామయ్య గారు అతను వరంగల్ హోల్సేల్ షాప్, వరంగల్ వాళ్ళది. మంచి కుటుంబం, మంచి వ్యక్తులు, మంచి ఫ్యామిలీ. ఎస్, 100% ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. ఎందుకంటే అంత మంచి భార్య ఇచ్చింది కాబట్టి నేను అంటే నా జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి స్టెప్ వెనుక తనది ఎంతో పాత్ర ఉంది. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఏది చేయాలి వద్దు అనుకున్నప్పుడు డిస్కషన్స్, సలహాలు కొన్ని మనకు తెలియదు. అటువంటిప్పుడు దానిలో వచ్చే సాధక బాధకాలు. షీ వెల్ వర్స్డ్ గ్రాడ్యుయేట్, షీ వెల్ వర్స్డ్, చాలా డైనమిక్ ఆల్సో. షీ ఈజ్ వెరీ డైనమిక్. షీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. అంత డైనమిక్. సో అటువంటి ఆలోచనతోని మా ఫ్యామిలీని కూడా డెవలప్మెంట్లో తను ఎంతో సపోర్ట్ అందించింది నా భార్య. సో అందుకే ఈరోజు హ్యాపీగా రిటైర్ అవుతున్నా. ఎటువంటి బాధరబంది, చికాకులు, ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ లేకుండా రిటైర్ అవుతున్నా అంటే భగవంతుని దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదము, వాళ్ళ బ్లెస్సింగ్స్, కుటుంబ సభ్యుల సహకారాలు. ఎప్పుడు కూడా ఈ కుటుంబ సభ్యులు కూడా ఏ రోజు కూడా చిరాకు, గొడవలు ఎటువంటి లేవు. మేము 3 అన్నదమ్ములము, నేను పెద్దవాడిని, 2 సిస్టర్స్, 2 బ్రదర్స్, నాకన్నా చిన్నవాళ్ళు. అందరం కూడా హైదరాబాద్లో ఉంటాం. వాళ్ళందరూ కూడా చాలా ఓపిక, చాలా కలిసిమెలిసి ఉంటాం అందరం. వాళ్ళు వసుదైక కుటుంబం ఎగ్జాక్ట్లీ. ఒక్కరోజు కూడా చిన్న ఇష్యూ, గొడవ అనేది మా మధ్యలో లేదు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు మా తమ్ముళ్ళు కూడా. నేనంటే ఈరోజు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అది అటువంటి తమ్ముళ్ళు దొరకడం కూడా నాకు అదృష్టం. కుటుంబ సభ్యుల సహాయ సహకార్యం వల్లనే విద్యుత్ అధికారిగా నేను ఈ విద్యుత్ సక్రమంగా నిర్వహించి నేను అనుకుంటున్నాను.